నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. బీపీ యావత్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా హైపర్ టెన్షన్ ఉన్నవారు లైఫ్ లాంగ్ టాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. ప్రతిరోజు మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. అయితే ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. ఏడాదికి కేవలం 2 ఇంజెక్షన్లు తీసుకుంటే సరిపోతుందట. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. యావత్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బీపీ కూడా ఒకటి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు రాబోతుంది. బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇకపై ప్రతిరోజు మాత్రలను వేసుకోవాల్సిన పని లేదు. సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు సైంటిస్టులు. అంతేకాదు ఈ దిశగా జరుగుతున్న పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. అంటే త్వరలోనే ఈ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అమెరికాకు చెందిన ఓ ఫార్మస్యూటికల్ కంపెనీ జిలేపేసిరన్ అనే కొత్త ఇంజెక్షన్ ను డెవలప్ చేసింది. ఇది అత్యాధునిక ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. నార్మల్ గా మన బాడీలో కాలేయం నుంచి రిలీజ్ అయ్యే యాంటీనోటెన్సినోజన్ అనే ప్రోటీన్ రక్తపోటు పెరగడానికి మెయిన్ రీజన్. అయితే ఈ ఇంజెక్షన్ ఆ ప్రోటీన్ ఉత్పత్తికి అడ్డుకట్ట వేస్తుంది. దీని ద్వారా బీపీ అదుపులో ఉంటుంది. ఇప్పటికే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో ఒక ఇంజెక్షన్ వేస్తే సుమారు 6 నెలల పాటు దీని ప్రభావం ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు. కాగా ఈ ఇంజెక్షన్ ప్రస్తుతం థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లో ఉంది. ఈ టెస్ట్లన్నీ విజయవంతంగా పూర్తయితే అతి తక్కువ కాలంలోనే ప్రజల్లోకి అందుబాటులోకి రానుంది. మరీ ముఖ్యంగా ప్రతిరోజు బీపీ టాబ్లెట్స్ ను వేసుకోవడం మర్చిపోయే వారికి, ప్రయాణాలలో ఇబ్బంది పడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ఈ ఇంజెక్షన్ ధర ఎంత ఉండొచ్చు, అలాగే దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి వస్తే హృదయ సంబంధిత సమస్యల ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.